This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Shravani. Welcome to Maitri News. Munduga headlines. BRS పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన. LMD రిజర్వాయర్లో ఆటలాడిన ఎమ్మెల్యే గంగుల. తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ. కేసులు త్వరగా పరిష్కరించాలన్న సిపి గౌసాలం. పలు డివిజన్లలో మేయర్ కొలగాని శ్రీనివాస్ విస్తృత పర్యటన. రహదారులు, డ్రైనేజీ వ్యవస్థని మరింత అభివృద్ధి చేస్తామని హామీ. ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్. నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలు స్వాధీనం. ఇక వార్తల్లోని వివరాలు. కాళేశ్వరం నీటితో సాగునీటి కష్టాలని తీర్చాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నగరంలోని LMD రిజర్వాయర్లో వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. కేసీఆర్ పై అక్కసుతో కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించకుండా సాగునీటి సమస్యని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్లోని LMD రిజర్వాయర్ ను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. కరీంనగర్, హుజరాబాద్, మానకొండూరు నియోజకవర్గ రైతులకు సాగునీరుకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో నగర BRS అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. 2 దశాబ్దాల చరిత్రలో జూలై మాసంలో LMD నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి పడిపోవడం ఇదే మొదటిసారి అని ఎమ్మెల్యే అన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రజలకు సాగునీరు అందకుండా పోతుందని ఆరోపించారు. మేడిగడ్డను మరమ్మతు చేయకపోవడం ద్వారా ప్రతిరోజు 10 నుండి 15 వేల క్యూసెక్కుల నీరు రాజమండ్రి ద్వారా సముద్రంలో కలుస్తుందన్నారు. ఆ నీటిని నిల్వ చేసి మేడిగడ్డ నుండి కన్నేపల్లి, సుందిల్లా, అన్నారం, ఎల్లంపల్లిలకు తరలించాలన్నారు. ఎల్లంపల్లిలో మోటార్లను ఆన్ చేసి వరద కాలువ ద్వారా మిడ్మానేరు, LMD రిజర్వాయర్లను నీటితో నింపాలని కోరారు. ప్రస్తుతం LMDలో 5.5 TMCలు మాత్రమే నిల్వ ఉందని, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వర్షాలు పడే అవకాశం లేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ఎత్తిపోసి ఏప్రిల్, మే మాసాలలోనే ప్రాజెక్టులన్నింటినీ నింపి తద్వారా చెరువులకు నీరును తరలించామని గుర్తు చేశారు. ప్రభుత్వం స్పందించి కాళేశ్వరం మరమ్మతులు పూర్తి చేసి LMD రిజర్వాయర్కు నీటిని తరలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు BRS కార్పొరేటర్లు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నీళ్లు లేక, అలుకుదలతో నీళ్లు లేక ఇంతవరకు అలుకుదల నారు పోయలేదు. మరి ఇలాగే కొనసాగితే ఈ సీజన్ మొత్తం కూడా రైతులు నారు వేసే పరిస్థితి లేదు. దాంతోపాటు ఆ LMD ద్వారా మరి మిడ్మానేరు ద్వారా LMD నింపాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు LMDలో ఇంత దరిద్ర పరిస్థితి ఇప్పుడు చూడలే. ఈరోజు 5.5 TMC నీళ్లు ఉన్నాయి. అంటే ఇంట్లో 3 TMC నీళ్లు డెడ్ స్టోర్ అయిపోతుంది. 3 TMC నీళ్లు డెడ్ స్టోర్ పోతుంది. అంటే నీళ్లు ఉన్నాయండి ఇప్పుడు 2 TMCలే. ఈ 2 TMCల వలన కరీంనగర్ నగరానికి తాగునీరుకి అవసరం ఉంటుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక జీవో తీసుకురావడం జరిగింది. ఏది ఏమైనా 10.5 TMC నీళ్లు మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేయాలి. కరీంనగర్ ప్రజలకు తాగునీరుతో పాటు మిషన్ భద్రత కోసము 10.5 TMC నీళ్లు ఉంచాలని చెప్పారు. కానీ ఈరోజు 2 TMC నీళ్లు ఉండడం జరిగింది.
ఇప్పటికే కరీంనగర్లో తాగునీరుకి ఇబ్బంది అవుతుంది. డైలీ వాటర్ ఇచ్చిన కరీంనగర్ ప్రజలకు ఈరోజు వీళ్ళు 3 రోజులకు 2 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాగే ఒక వారం రోజులు కొనసాగితే మడ్ వాటర్ తోటి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. దాంతోపాటు ఎల్ఎండి మీద ఆధారపడ్డ హుజరాబాద్ కానీ మానకొండ కానీ వీళ్ళందరూ కూడా నాట్లు వేసుకుంటారు, సాగునీరుకి వస్తాయి. వారికి కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఏప్రిల్ మే మాసంలో మేము మత్తడి దునికిచ్చిన పరిస్థితి అప్పుడు ఉండే కాళేశ్వర ప్రాజెక్టు వలన. మరి ఇప్పుడున్న కాళేశ్వర నిర్వహణ వలన వర్షాకాలం కూడా నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. సో ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించండి, వేషాలు పోకండి, ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని మా అందరికి తాగునీరు ఇవ్వని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. పోలీస్ స్టేషన్లో కేసులను పెండింగ్ లేకుండా చూడాలని పోలీస్ కమిషనర్ గౌసాలం అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ సర్కిల్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, తిమ్మాపూర్ సీఐ బొల్లం రమేష్, ఎస్ఐలు నరేందర్ రెడ్డి, అన్వర్ స్వాగతం పలికారు. పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం స్టేషన్ ఆవరణలో సిపి మొక్కల్ని నాటారు. సర్కిల్ కార్యాలయంలో గదులని పరిశీలించిన సిపి రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల వివరాల్ని తెలుసుకున్నారు. సర్కిల్ ఆఫీస్ నిర్వహణపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పలు అంశాలపై ఆయన సూచనలు చేశారు. ఏడాది తనిఖీలో భాగంగా సీఐ ఆఫీసులో రికార్డులు, గదులు పరిశీలించి కేసుల విషయమై రివ్యూ చేస్తున్నామని సిపి గౌసాలం తెలిపారు. ధాన్యం కొనుగోలు పూర్తయిందని, యూరియా పంపిణీ వద్ద సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎల్ఎండి రిజర్వాయర్ వద్ద వీకెండ్స్ లో ప్రత్యేక పోలీసు గస్తీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాజీవ్ రహదారిపై జంక్షన్ల వద్ద లైటింగ్ ఏర్పాటు విషయమై పరిశీలిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఆఫీస్ తిమ్మాపూర్ ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. ఇది పార్ట్ ఆఫ్ యాన్యువల్ ఇన్స్పెక్షన్. దీంట్లో సర్కిల్ ఇన్స్పెక్షన్, సర్కిల్ ఆఫీస్ ఎట్లా మెయింటైన్ అవుతుంది, జనరల్ క్లీన్లెస్ మెయింటెనెన్స్, వాళ్ళకి మూవ్మెంట్ ఎక్కువ బ్యాడ్ ఎక్కువ ఉంది అట్లా అప్పుడు వెహికల్ చెకింగ్ అండ్ స్పెషల్ పెట్రోలింగ్ పార్టీ పెడతాము. అండ్ టీఎస్ నుంచి కూడా స్టాఫ్ మెయిన్గా ఈవినింగ్ టైం వాళ్ళు ఎక్కువ విజువల్ పోలీసింగ్ కోసం పెట్రోలింగ్ చేస్తారు. ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి, ఇక్కడ దాదాపు అన్ని కాలేజ్లో అవేర్నెస్ ఎక్సర్సైజ్ కూడా చేయడం జరిగింది. యాంటీ డ్రగ్స్, యాంటీ ర్యాగింగ్, రోడ్ సేఫ్టీ, సైబర్ క్రైమ్ అవేర్నెస్, దీని అన్ని కాలేజెస్ కవర్ అయింది. ప్లస్ ఇక్కడ కాబట్టి డ్యామ్ కూడా ఉంది, డ్యామ్ కూడా చాలా మంది బ్యాక్ వాటర్స్ వస్తున్నారు కాబట్టి వీకెండ్ టైంలో మేము ఎక్సెస్ డిప్లాయ్మెంట్ చేస్తాం, ఎక్స్ట్రా డిప్లాయ్మెంట్ చేస్తాము జస్ట్ టు ఎన్షూర్ ప్రాపర్ క్రౌడ్ మేనేజ్మెంట్ అండ్ లా అండ్ ఆర్డర్. అదర్వైజ్ మేజర్ ఇష్యూస్ ఆర్ నాట్ దేర్. దిస్ అదర్ అప్కమింగ్ లా అండ్ ఇష్యూస్ ఏం లేదు. నగర ప్రజలకి మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. నగరంలోని 48, 20వ డివిజన్లో ఆయన పర్యటించారు. మొదటగా 48వ డివిజన్ కుమారువాడ ప్రభుత్వ పాఠశాల సమీపంలో 20 లక్షల నిధులతో చేపట్టిన పైప్ లైన్ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణ పనులకి డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం 20వ డివిజన్లో 12 లక్షల రూపాయలతో నిర్మించబోయే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు భూమి పూజ చేశారు. ప్రతి డివిజన్లో ప్రజలకి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే నగరపాలక సంస్థ లక్ష్యమని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. రహదారులు, డ్రైనేజీ వ్యవస్థని మరింత బలోపేతం చేస్తూ ప్రజలకి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనుల్ని వేగవంతంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కర్రె పద్మ, అనిల్, శ్యామల, కిరణ్, ఎన్ఎం లక్ష్మి, ప్రకాష్, బండ రమణారెడ్డి, గాజె రమాశివరాం, పెదపల్లి శ్రీలేఖ, జితేందర్, మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, డివిజన్ వాసులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని 48వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ కర్రె పద్మ, అనిల్ గారు ఆధ్వర్యంలో సీసీ రోడ్డు డ్రైనేజ్ పనులను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు, గౌరవ కార్పొరేటర్లు బండ రమణారెడ్డి గారు, ఎన్ఎన్ లక్ష్మి, ప్రకాష్ గారు, గాజె శివరాం, రమ గారు, అలాగే మాజీ కార్పొరేటర్ జితేందర్ గారు ఇటు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది గతంలో ఈ డివిజన్ శివార్ ప్రాంతం అనేక సమస్యలు స్థానిక కార్పొరేటర్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది, ప్రజలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా ఇది శివార్ ప్రాంతం కాబట్టి దీనికి ఎక్కువ స్థాయిలో నిధులు ఇచ్చి దశల వారీగా డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 21 లక్షల రూపాయలు మున్సిపల్ సాధారణ నిధుల నుండి సీసీ డ్రైను మరియు సీసీ రోడ్డుకు సంబంధించి పనులను ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ అనేక సమస్యలు మా దృష్టికి రావడం జరుగుతుంది. వచ్చిన సమస్యలను దశల వారీగా తీసుకెళ్లడం జరుగుతుంది, అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే యూఐడిఎఫ్కు సంబంధించి దాదాపు 1 కోటి రూపాయలు ఈ డివిజన్ కేటాయించడం జరిగింది. అవి సుధా త్వరలోనే పనులు ప్రారంభించే దశలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే రానున్న మన ఈసీఎఫ్ పథకంలో సుధా తప్పకుండా ఈ డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి దశల వారీగా ఈ డివిజన్ అభివృద్ధి
చేసే దిశగా ముందుకెళ్లడం జరుగుతుంది. కుటుంబ కలహాలతో కరీంనగర్లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. బ్రిడ్జిపై నుండి దూకి సదరు వ్యక్తి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. అనారోగ్య సమస్యలతో పాటు భార్య వేధింపులేదని కారణమని మృతుడి తల్లి ఆరోపిస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. కరీంనగర్లోని ప్రగతి నగర్కు చెందిన బొమ్మదేని సంతోష్ టైలరింగ్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. తన ద్విచక్ర వాహనంపై అలుగునూరు బ్రిడ్జిపైకి చేరుకుని కిందకు దూకేశాడు. అప్పటికే అతను కనిపించడం లేదని పేర్కొంటూ కుటుంబ సభ్యులు 2 టౌన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు సంతోష్ సెల్ నెంబర్ ద్వారా అలుగునూరు బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లుగా గుర్తించారు. వారు అక్కడికి చేరుకునే లోపే సంతోష్ బ్రిడ్జిపై నుండి పడి బలవన్ మరణం చెందాడు. అటుగా కారులో వెళ్తున్న ఓ వ్యక్తి 100కు డయల్ చేసి బ్రిడ్జిపై నుండి ఒక వ్యక్తి దూకివేశాడనే సమాచారం అందించారు. 1 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతన్ని పరీక్షించగా అప్పటికే మృతి చెందాడు. ఏడాది కాలంగా అనారోగ్య సమస్యలతో పాటు కుటుంబ కలహాలతో సతమతం అవుతున్నట్లు తల్లి ఆరోపిస్తోంది. పెళ్ళాం టార్చర్కు చనిపోయిండు. మమ్మల్ని మీద ఉంచమన్నది రేకులల్లా మంచిళ్ళు ఇత్తలేదు. మా అయ్యవనికి ఇట్లా కోసవచ్చుకోవడది రిజిస్టర్ చేసి ఇచ్చిన జాగా నాకేం ఆధారం లేదా పంచాను. మరి వాడు చచ్చిపోయా నేను ఎట్లా బతకాలి? ఆ ముసలోనికి మందులు కావాలి. మాట్లాడది మమ్మల్ని ఇంట్లోకే రానియది, మంచిళ్ళు ఇయ్యది. మాకేం చెప్పదు పంచాను. మా కొడుకు ఫోన్లతో తెలిసింది. చచ్చిపోకముందే అమ్మ దాని టార్చర్కు నేను బతక ఇవరకే చచ్చిపోయేటోడు బతికిండు 10 ఏళ్ళ కింద. మారది మొన్ననే 10 రోజుల కింద. అమ్మ అది మారది నేను మారుతుంది అనుకున్నా అని ఏడ్చిండు. కరీంనగర్లోని 11వ డివిజన్లో నిర్వహిస్తున్న ఓటరు నమోదు ప్రక్రియని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య పరిశీలించారు. బూత్ లెవెల్ ఆఫీసర్ లత, బూత్ లెవెల్ ఏజెంట్ ప్రశాంత్తో కలిసి నమోదు చేస్తున్న ప్రక్రియని సమీక్షించి ఓటర్లకి అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఓటరు జాబితా తయారీలో ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త ఓటర్ల నమోదు, పేర్ల సవరణ, చిరునామా మార్పు, పేర్ల తొలగింపు వంటి దరఖాస్తుల్ని నిబంధనల ప్రకారం వేగంగా పరిష్కరించాలని తెలిపారు. ప్రజలు ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటరు వివరాలని తప్పనిసరిగా పరిశీలించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆకుల నర్సయ్యతో పాటు బూత్ లెవెల్ ఆఫీసర్ లత, ఏజెంట్ ప్రశాంత్, ఓటర్లు పాల్గొన్నారు. రోడ్డు భద్రతా నియమాలని ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సంజీవ్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అటుగా వెళ్తున్న వాహనాలని నిలిపి తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలు, నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 120 వాహనాల్ని పట్టుకున్నామని ట్రాఫిక్ సీఐ సంజీవ్ కుమార్ తెలిపారు. అనంతరం డ్రైవర్లకి కౌన్సిలింగ్ ఇప్పించి కోర్టు ద్వారా జరిమానా విధించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రిజిస్ట్రేషన్స్ లేని వాహనాలని ఆర్టీఏ ద్వారా సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ను ధరించాలని సూచించారు. డిఫెన్స్ డ్రైవింగ్ మెకానిజం పాటించడం కోసం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. వాహనదారులు డాక్యుమెంట్స్ ను సరిగ్గా మెయింటైన్ చేయడం ద్వారా ఇన్సూరెన్స్ సమయంలో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సంజీవ్ కుమార్ తో పాటు ట్రాఫిక్ పోలీసులు, వాహనదారులు పాల్గొన్నారు. ఈరోజు ఎనీ వెహికల్ దానికి నంబర్ ప్లేట్ ముందు కానీ వెనుక కానీ లేకుండా రోడ్ల మీద ఫ్లై అవుతున్నటువంటి వెహికల్స్ని స్పెషల్ డ్రైవ్లో పట్టుకుంటున్నాం. ఇప్పటి వరకు ఇంకా 120 వరకు అయినాయి. ఇంకా డ్రైవ్ కంటిన్యూ అవుతుంది. డ్రైవ్ కంప్లీట్ కాగానే ఆ బండి డ్రైవ్ చేసినటువంటి డ్రైవర్స్కి అందరికీ కూడా, ఎవరైతే వెహికల్ నడిపిందో వాళ్ళందరికీ, వాహనదారులకు అందరికీ కూడా మేము లోపల వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. కౌన్సిలింగ్ చేసిన వెంటనే చట్ట ప్రకారము వాళ్ళకు ఆ సెక్షన్ల ప్రకారం ఎంతైతే ఫైన్ ఇంపోజ్ చేయాల్సింది ఉందో ఆ ఫైన్ ఇంపోజ్ చేయడము, వాళ్ళకు ఆ పనిష్మెంట్ వచ్చేటట్టుగా చూడడము, తర్వాత రిజిస్ట్రేషన్ లేకుండా ఎక్కువ రోజుల నుంచి తిరుగుతున్నటువంటి వెహికల్ని కంప్లీట్గా ఆర్టీఓకు రాసేసి అది బండిని కంప్లీట్గా సీజ్ చేయడము, ఇలాంటివి చర్యలు తీసుకుంటున్నాం. స్పెషల్ డ్రైవ్ అనేది ప్రతిరోజు నిర్వహిస్తారా లేకపోతే వారానికి ఒకసారా? మాది రెగ్యులర్గా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. రెగ్యులర్గా చేస్తున్నాము. వేరియస్ ప్లేసెస్లలో స్పాట్లు చేంజ్ చేస్తూ రెగ్యులర్గా కంటిన్యూ చేస్తున్నాము. సో ఇలాంటి వాహనాలు పట్టుబడితే ఇట్లా జరిమానా ఎలా విధిస్తున్నారు?
జరిమానా ఇప్పుడు వెహికల్ పట్టుకున్న తర్వాత ఆ వెహికల్కి డాక్యుమెంట్స్ ఏమేమి లేవు అనేటువంటివి కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ లైసెన్స్ లేకుంటే లైసెన్సు, డాక్యుమెంట్స్ లేనివి, తర్వాత ఆ వెహికల్కి ఇంకా ఏమేమి వయలేషన్స్ ఉన్నాయో వాటిని అన్నిటిని బేస్ చేసుకొని చట్టంలో ఉంటుంది. అది మాకు యాప్ ఉంటుంది, ఆ యాప్లో అదంతా చూపిస్తుంది, దాని ప్రకారమే వేస్తాం. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. అంతరిక్ష పరిశోధనలపై విద్యార్థులకి సంపూర్ణ అవగాహన కల్పించేందుకు పారామిత విద్యా సంస్థలు కృషి చేస్తున్నాయని చైర్మన్ ప్రసాదరావు అన్నారు. పారామిత స్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్పేస్ ల్యాబ్ ను ఆయన ఆవిష్కరించారు. జిల్లాలోనే మొదటిసారిగా తమ పాఠశాలలో స్పేస్ ల్యాబ్ రూపొందించామని తెలిపారు. కరీంనగర్లోని పద్మానగర్లోని పారమిత హెరిటేజ్ స్కూల్లో రూపొందించిన స్పేస్ ల్యాబ్ను చైర్మన్ ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పాఠశాల స్థాయి నుండే అంతరిక్ష విద్యను పరిచయం చేసేందుకు మొట్టమొదట పారమితాలు ఏర్పాటు చేశామని చైర్మన్ ప్రసాదరావు అన్నారు. ఈ ల్యాబ్ ద్వారా విద్యార్థులకు అవసరమైన శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు. విద్యార్థుల్లో చిన్న వయసు నుంచే ఉత్సుకతను రేకెత్తించడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి దోహదపడుతుందని చెప్పారు. యాక్టివిటీ బేస్డ్ ప్రాక్టికల్ లెర్నింగ్ ద్వారా విద్యార్థులు అంతరిక్ష శాస్త్రం, ఖగోళ శాస్త్రం, శాటిలైట్ టెక్నాలజీ, రాకెటరీ, రోబోటిక్స్ అంశాలపైన పట్టు సాధించవచ్చన్నారు. విద్యారంగంలో అత్యుత్తమ ప్రమాణాల కోసం పారమిత విద్యా సంస్థలు నిరంతరం కృషి చేస్తున్నాయని పారమిత హెరిటేజ్ పాఠశాల ప్రిన్సిపల్ గోపీకృష్ణ అన్నారు. అంతరిక్ష పరిశోధకులుగా ఎదగడానికి స్ఫూర్తినిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పారమిత విద్యా సంస్థల చైర్మన్ ప్రసాదరావు, డైరెక్టర్స్ ప్రసూన, రష్మిత, రాకేష్, అనుకర్రావు, వినోద్రావు, వియుఎం ప్రసాద్, హనుమంతరావు, ప్రిన్సిపల్ గోపీకృష్ణ, కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు పరమిత హెరిటేజ్ సిబిఎస్ఈ స్కూల్ పిల్లలు, బోత్ పిన్నకిల్ అండ్ ప్రీమియర్, పేరెంట్స్, ఉపాధ్యాయులంతా కలిసి ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టడం జరుగుతున్నది. పరమిత హెరిటేజ్ స్కూల్లో స్పేస్ ల్యాబ్ అనేటువంటి సంస్థను ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు ఇనాగ్రేషన్ ఇప్పుడే చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు శాస్త్రీయ విజ్ఞానంలో, అందులో స్పేస్ విజ్ఞానంలో పిల్లలకు అభిరుచి ఉన్నటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. కాబట్టి అభిరుచిని దాన్ని ఒక ప్యాషన్ కింద కన్వర్ట్ చేయాలి అంటే, సర్టెన్ సైంటిఫిక్ నాలెడ్జ్ కింద కన్వర్ట్ చేయాలంటే, స్పేస్ నాలెడ్జ్ కింద కన్వర్ట్ చేయాలంటే పిల్లలు ఆ స్పేస్ ప్రోగ్రామ్స్లో ప్రాజెక్ట్స్ చేస్తే తప్ప స్కూల్ లెవెల్లో అది సాధ్యం కాదు. సో టుడే ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us because introducing space education at school level is not actually happened before. So in the entire Karimnagar district and surroundings, so this is the first school, one of the first schools in the entire Karimnagar to introduce the space education at school level. I look forward to learn more about space through the space lab. We are very thankful for our chairman sir for establishing such a great space lab for us to learn more about space and to get to know everything about in our world and everything. ఈ స్పేస్ ల్యాబ్ చేసినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. అండ్ ఇంకా మేము ప్రాజెక్ట్స్ చేయడానికి కూడా మాకు ప్రోత్సాహంగా ఉంది కాబట్టి మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాము మా చైర్మన్ సార్కి కూడా. నగరంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షో 2026 నూతన వజ్రాభరణాల ప్రదర్శనని ప్రముఖ వైద్యులు సునీత, స్టోర్ డైరెక్టర్ ఫవాజ్ ప్రారంభించారు. వినియోగదారులని ఆకర్షించేలా నూతన ఆభరణాలని ప్రదర్శించారు. వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అత్యుత్తమ నాణ్యతతో కూడిన ఆభరణాలు అందించడం మలబార్ ప్రత్యేకత అని స్టోర్ డైరెక్టర్ ఫవాజ్ అన్నారు. అన్ని వయస్సు గల వారికి అనువైన గోల్డ్, డైమండ్, ప్రీషియస్ స్టోన్స్, అన్కట్ డిజైన్ల ఆభరణాలు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయని చెప్పారు. డైమండ్ షోలో భాగంగా 18 క్యారెట్,
2022 క్యారెట్ బంగారంతో రూపొందించిన ప్రత్యేక డైమండ్ కలెక్షన్లు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. డైమండ్ ఆభరణాల తయారీ ఛార్జీలపై 30% ప్రత్యేక తగ్గింపు కల్పిస్తున్నామన్నారు. ఈ ఆఫర్ జూన్ 27 నుండి జూలై 5 వరకు మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్టోర్ మేనేజర్ సోహెల్, మార్కెటింగ్ ఇన్ఛార్జి శ్రీనివాస్, విక్కీ, కస్టమర్స్ తదితరులు పాల్గొన్నారు. First of all, I would like welcome you all for this diamond show which is happening from tomorrow to until July 5th. Especially our chief guest Dr. Sunitha madam, renowned gynecologist. ఇక్కడ వచ్చిన అన్ని మన beloved customers and అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ చేస్తున్నారు. మనకి ఈసారిలో అయితే ఇప్పుడు 10 days ఒక డైమండ్ షో దేనికోసం పెట్టినా అంటే ఎస్పెషలీ ఇప్పుడు చాలామంది ఈ ఆర్నమెంట్ కోసం కంపారిజన్కి హైదరాబాద్కి వెళ్తున్నారు. ఇప్పుడు అది కాకుండా ఇక్కడే మనం మంచి కలెక్షన్స్ అంటే అన్ని రకాలైన ఆల్ ఇండియా రేంజ్లో మనం రీసెర్చ్ టీమ్ సెలెక్షన్ చేసిన ప్రోడక్ట్ ఇదాన్ని. ఓకే, అప్పుడు అది మీరు ఒకసారి చూడండి. ఫీల్ ఫ్రీ టు కమ్ హియర్, ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ చూడడానికి అయితే కూడా రావచ్చు. అండ్ ఇంకా హైలైట్ విషయం ఏమంటే ఈసారిలో అయితే ఒక కొత్త కలెక్షన్స్ కూడా నువ్వా కలెక్షన్ మనం ఇంట్రడ్యూస్ చేశారు. కరీంనగర్ ను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చాలని ప్రజామిత్ర మండలి వ్యవస్థాపకుడు కొరివి వేణుగోపాల్ అన్నారు. నగరంలోని ప్రజామిత్ర మండలి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు విచ్చలవిడిగా ప్లాస్టిక్ వ్యర్థాలని డ్రైనేజీలో పడేయడం ద్వారా భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయాయని చెప్పారు. తద్వారా వర్షం నీరు రోడ్లపై ప్రవహించి వరదగా మారుతుందని తెలిపారు. నగర ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇందుకుగాను ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, అధికారులు ప్రజలకి అవగాహన కల్పించాలని సూచించారు. కరీంనగర్లో పచ్చదనం లోపించిందని, ఇందుకుగాను భారీగా మొక్కలు నాటాలని తెలిపారు. ఈ సమావేశంలో చిగిరి శ్రీధర్, కొంపెల్లి రవీందర్, ఎడ్ల రామ్కుమార్, చిలివేరి రవీందర్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. డివిజన్ లోపల కూడా కార్పొరేటర్లు అందరిని కలుపుకొని దప్పులు పెట్టుకొని దప్పు సప్పుడులతోని ఇంటింటికి తిరిగి ఎలక్షన్లప్పుడు ఎట్లయితే బ్యాండ్ పెట్టుకున్నారో అట్లా చప్పుడుతోని పోయి ఇంటింటికి పోయి ఈ ప్లాస్టిక్, ఈ చెత్త అనేటువంటిది వేయకూడదు. అది ఇక్కడ ఎందుకు వేస్తున్నానంటే చెత్త కలెక్ట్ చేయడానికి ఇవి వస్తాయి, ఇవి మన బండిలు వస్తాయి. ఆ బండికి రిక్షాకి ఎంత 50 రూపాయలు 100 రూపాయలు ఇవ్వాలి. ఈ 50 రూపాయలు 100 రూపాయలు తప్పియడానికి చాలామంది ఏంటంటే ఈ రెంట్కున్నటువంటి వాళ్ళు ఓనర్స్కు తెలియకుండా, లేక కొద్దిమంది ఓనర్స్ కూడా ఆ 50 రూపాయలు 100 రూపాయలు ఆ చెత్త బండికి తప్పియాలని చెప్పి ఏం చేస్తారు, తర్వాత టైం లోపల వచ్చి రోడ్డు మీద పడేస్తారు, లేకపోతే డైరెక్ట్ ఇప్పుడు డ్రైనేజీలోనే పడేసిపోతారు. ఇప్పుడు నేనే ఎన్నిసార్లు చూసిన పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వచ్చి ఆ చెత్త అంతా డ్రైనేజీలో పోసి పోతారు. ఇప్పుడు మా ఇంటి వెనక ఒక ఖాళీ జాగా ఉంది, ఖాళీ జాగా మొత్తం ప్లాస్టిక్ ఉంది. ఇక్కడనే కాదు, కరీంనగర్ పట్టణంలో ఎక్కడెక్కడ ఖాళీ జాగాలు ఉన్నాయి, ఖాళీ జాగా ఉంటే చాలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా తీసుకొచ్చి అక్కడ ప్లాస్టిక్ అనేటువంటిది వేసేస్తారు. కాబట్టి దీని మీద ఒక అవేర్నెస్ తీసుకురావాలి. అదేవిధంగా మరి మన కరీంనగర్ పట్టణం లోపల గ్రీనరీ బాగా తగ్గింది. ఇప్పుడు ఏంటంటే కొత్తగా కార్పొరేషన్ ఏర్పడ్డది, కొత్తగా మేయర్ గారు వచ్చారు, కొత్తగా మరి కార్పొరేటర్లు వచ్చారు. కాబట్టి వీళ్ళందరూ కూడా నేను ఏం విజ్ఞప్తి చేస్తున్నట్టే కరీంనగర్ పట్టణంలో ప్రజల యొక్క సహకారం తీసుకొని, అన్ని పక్షాల యొక్క సహకారం తీసుకొని 1,00,000 చెట్లు కరీంనగర్లో పెట్టాల్సిన అవసరం ఉంది. అల్గునూర్ హజరత్ షేర్ అలీబాబా దర్గా ఉర్సు ఉత్సవాలు జూలై 2, 3వ తేదీల్లో నిర్వహించనున్నామని దర్గా కమిటీ అధ్యక్షుడు వాజిద్ అలీ తెలిపారు. కరీంనగర్లోని ఎంఐఎం కార్యాలయంలో దర్గా ఉర్సు ఉత్సవాల పోస్టర్లని నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, జాయింట్ సెక్రటరీ సయ్యద్ మొయినుద్దీన్ ఖాద్రీ యూసుఫ్ దర్గా కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. జూలై 2న షాసాహాబ్ మొహల్లా నుంచి కమాన్ మీదుగా బైపాస్ రోడ్, అల్గునూర్ చౌరస్తా నుంచి దర్గా వరకు సందల్ మహోత్సవం ర్యాలీగా నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 3న దర్గాలో దీపాలు వెలిగించే కార్యక్రమం ఉంటుంది అన్నారు. కులమతాలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దర్గా ప్రధాన కార్యదర్శి నయీముద్దీన్ ఖాద్రీ, సభ్యులు యూసుఫ్ బేగ్, అలీ, ఆయూబ్ ఖాన్, ఫహీం, మూసా తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో రాఘవేంద్ర ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గత 2 రోజులుగా పెద్దమ్మ తల్లి జాతర వైభవంగా కొనసాగుతుంది. ప్రతి 5 ఏళ్లకోసారి నిర్వహించే ఈ జాతరలో గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సలహాదారు గోనెల ఎల్లయ్య, అధ్యక్షులు దాసరి తిరుపతి, కమిటీ సభ్యులతో పాటు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పోచమ్మ తల్లి, పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఊరేగింపులో వివిధ వేషధారణలు ఆహుతుల్ని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దాసరి తిరుపతి, సలహాదారులు గోనెల ఎల్లయ్య, రాయమల్లు కనకయ్య, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేము ముదిరాజు రాఘవేంద్ర ముదిరాజు సంఘం నుండి మేము పెద్దమ్మ జాతర కోసం ఎన్నో రోజుల నుంచి మంచి మంచి దాతలు కానీ వాళ్ళు వచ్చి మాకు సహకరించడం వలన మేము పెద్దమ్మ జాతర చేసుకొని బ్రహ్మోత్సవాలు పూర్తి చేసుకొని 2వ రోజుకు మాకు పెద్దమ్మ జాతర చిన్నలు పెద్దలు అందరూ కలిసి దాతలు అందరూ కలిసి సాయం చేస్తే మేము ఈరోజు జాతర చేసుకుంటున్నాం. పెద్దమ్మకి పాడి పంటలు అన్నీ బాగుండాలని, వర్షాలు బాగా పడాలని, అందరం ఆరోగ్యాలతో అందరం మంచిగా ఉండాలని కోరుకుంటాం. పెద్దమ్మ తల్లి జాతర చేసుకోవడానికి గత 20 సంవత్సరాల నుండి పెండింగ్ అయినటువంటి పెద్దమ్మ తల్లి గుడిని మంచిగా చేసుకొని అందరి దాతలు మాకు సహకరించినందుకు మాకు బాగా ఖుషి, ఆనందంగా ఉంది. మరి ఈ పండుగను ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందిగా అంటే మన పాడి పంటలు పైరుపచ్చలు మంచిగా ఉండాలని, పంటలు ఎక్కువ వండాలని, చేపలు చెరువులకు నీళ్ళొస్తే చేపలు పెంపకం కావాలని ఆ యొక్క భగవంతుణ్ణి. డ్రైనేజీల్లో భారీగా చేరిన చెత్త ప్రస్తుతం కరీంనగర్లో చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున ప్లాస్టిక్ బాటిళ్లు, మద్యం సీసాలు, గృహ వ్యర్థాలు నిర్లక్ష్యంగా పాడేసిన చెత్త డ్రైనేజీలని పూర్తిగా మూసేశాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మున్సిపల్ శాఖ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టినా ఫలితం లేకుండా పోతుంది. కరీంనగర్లోని జ్యోతినగర్లో డ్రైనేజీని ఓపెన్ చేయడంతో విస్తుపోయే దృశ్యాలు అగుపించాయి. చిన్నపాటి కాలనీలో నీరు నిలిచిపోవడంతో మున్సిపల్ శాఖ కార్మికులు డ్రైనేజీని, చెత్తని తొలగించేందుకు ప్రయత్నించగా భారీగా ప్లాస్టిక్ వస్తువులు బయటపడ్డాయి. గంటల పాటు కార్మికులు శ్రమించి అందులోని ప్లాస్టిక్ వస్తువులను వెలికితీయగా సుమారు 4 ట్రాక్టర్ల ప్లాస్టిక్ ను బయటకు తీశారు. నగర ప్రజలు ఇష్టారీతిన చెత్తను డ్రైనేజీల్లో పారవేయడమే ఇందుకు కారణం. ఈ వర్షాకాలం ముందస్తులో ప్రణాళికలో భాగంగా సిల్ట్ కానీ డ్రైనేజీలలో ఏదన్నా ప్లాస్టిక్ ఉన్నట్టయితే తీసే కార్యక్రమం మొన్ననే మేము జ్యోతినగర్లో 50 డివిజన్లో ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన 2 రోజులకి అక్కడ సిల్ట్ తీసే కార్యక్రమంలో భాగంగా వర్షాకాలం ముందస్తు చర్యల్లో భాగంగా చేసే కార్యక్రమంలో భాగంగా ఒక డ్రైనేజీలో కెమిస్ట్రీ భవన్ ముందు జ్యోతినగర్లో ఒక డ్రైనేజీలో మొత్తం ఒక సిల్ట్ బదులు మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలు వెళ్ళడం జరిగింది. ప్లాస్టిక్ సంబంధించిన బాటిల్స్ కానీ, దానికి సంబంధించిన కవర్స్ కానీ ఒక డ్రైనేజీలో అంతా ఆ రకంగా దాదాపు ఒక 3 ట్రాక్టర్ల పైన చెత్త ప్లాస్టిక్ ఆడ వెళ్ళడం జరిగింది. నేను మన నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ప్లాస్టిక్ను ఇప్పుడు మనకు సచ్ ఆటోలు ఇవ్వడం జరిగింది. ఆటోలు ఇంటింటికి రావడం జరుగుతుంది. ఆటో ద్వారా మనం చెత్త తరలింపు చేయాల్సిన అవసరం ఉన్నది. అలాగే మనకు ఈ డ్రైన్లో ప్లాస్టిక్ కానీ, ఏ ఇతర వస్తువులు కానీ, మనం చెత్త కానీ డ్రైన్లో వేయొద్దని నగర ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. చెత్తని తొలగించేందుకు తమ ప్రాణాలని పణంగా పెట్టి కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. విసిరేసిన మురికిని తమ చేతులతో తొలగిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కార్మికులు ఎంతగానో కష్టపడుతున్నారు. ప్రజలు బాధ్యత మరిచి ఎక్కడ పడితే అక్కడే చెత్త వేయడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నగరమంతా ఇలాంటి పరిస్థితి ఉంటే పారిశుద్ధ్య కార్మికులపై ఎంత భారం పడుతుందో అర్థం చేసుకోవచ్చు. వర్షాకాలం దృష్ట్యా సిల్ట్ తొలగించడంతో భారీగా ప్లాస్టిక్ వస్తువులు బయటపడ్డాయని ప్రజా ప్రతినిధులు తెలిపారు. ప్రజలు చెత్తని డ్రైనేజీలో వేయకూడదని సూచించారు. ఈ ప్లాస్టిక్ ద్వారా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని చెప్పారు. ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు. 4 రోజులుగా శ్రమించి ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించారని చెప్పారు. జ్యోతినగర్లో గత వారం కురిసినటువంటి వర్షాలకు రోడ్లని నీళ్లు నిండిపోవడం వలన ఈ రోడ్లలో నీళ్ళు ఎందుకు నిండుతున్నాయి అనేటువంటి విషయం కోసం ఈ ఛాంబర్లు ఓపెన్ చేసి చూసినప్పుడు వాటి
ఈ గ్రౌండ్ లెవెల్లో మొత్తం బాటిల్స్, చెత్త చెదారం, అదే రకంగా ప్లాస్టిక్ వ్యర్థాలు మొత్తం మోరీలలో నిండిపోవడం వలన గత 4 రోజులకెళ్ళి ఇప్పటి వరకు కార్మికులు దాదాపుగా 10-15 మంది మున్సిపల్ లేబరే కాకుండా దానికి సంబంధించిన టెక్నీషియన్స్, ఎందుకంటే లోపల శ్వాస సంబంధించినటువంటి ఆక్సిజన్ ఉండదు, కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుంది. కాబట్టి ఆ కార్బన్ డైఆక్సైడ్ తోటి లేబర్ కూడా పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా తీయాల్సిన అవసరం పడుతుంది. కాబట్టి గత 4 రోజులకెళ్ళి ఇప్పటికీ 4-5 ట్రాక్టర్ల ప్లాస్టిక్ వ్యర్థాలు తీయడం జరిగింది. ఎందుకంటే తక్కువ టైంలో చిన్న వర్షం పడ్డది, అంతే చిన్న వర్షానికే చిన్న డ్రైన్లకి వెళ్ళి ఓపెన్ ప్లాట్లకి వెళ్ళి అన్నీ జామ అయిపోయి ఈ డ్రైన్లకు వచ్చేసరికి ఇది క్లోజ్డ్ మోరీ కనుక ఆ మధ్యలో ఆ ఈ కేబుల్ నెట్ వల్ల అయితేంది, ఏ కేబుల్ అయినా అన్ని కేబుళ్ళు అన్నీ వెళ్తున్నాయి, దానిలోకి వెళ్ళి పోయి వచ్చి తట్టుకున్నాయి. ఇక్కడ తట్టుకొని గత కొన్ని సంవత్సరాలుగా సిల్ట్ తీయనట్టున్నారు ఈ ఏరియా. ఇప్పుడు మేము కొత్త కార్పొరేటర్ గెలిచినాం కనుక మేము సీరియస్ తీసుకొని మాకు పోయినసారి ఒక వర్షానికే ఆ ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి కనుక మేము తీయాలని చెప్పినందుకు టెండర్ పెట్టించి తీసినందుకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే అసలు ఒక 2 ఇళ్ల మంది అందిస్తే 5-6 ట్రాక్టర్లు వెళ్ళింది. ఇది కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బొమ్మకల్ శివార్లో గల రాజరాజేశ్వరి కాలనీలో రూపొందించిన హనుమాన్ విగ్రహాన్ని ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించి దుబ్బపల్లి గ్రామంలో వదిలివెళ్లగా ఆ విగ్రహాన్ని తిరిగి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దృష్టికి తీసుకెళ్లగా హనుమాన్ విగ్రహ పునః ప్రతిష్టాపనకు వస్తానని హామీ ఇచ్చారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వెళ్లి విగ్రహ పునః ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. కొందరు ఈ స్థలాన్ని కబ్జా చేసే కుట్రలో భాగంగా విగ్రహాన్ని దొంగిలించారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నిందితుల్ని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు డివిజన్ కార్పొరేటర్ గాదే రూపా శ్రీనివాస్, నాయకులు తోట కిరణ్, లక్ష్మణ్, అశోక్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ కరీంనగర్ నగరం ఏమైందో భయమైతుంది. ఒకవైపు దోపిడి దొంగలు వచ్చి యథేచ్ఛగా తుపాకులు పట్టుకొని బంగారు నగలు దొంగతనం చేసుకొని పోతే కూడా పట్టింపు లేదు. ఎమ్మెల్యే గారి ఆఫీసు క్యాంప్ ఆఫీసు మీద దాడి చేస్తే కేసులు లేవు. ఇది ఎంత దుర్మార్గం అంటే ఇది నా జీవితంలో చూడలే. రాజరాజేశ్వరి కాలనీ బొమ్మకల్ శివార్ ప్రాంతం. ఇక్కడ 1989లో ఇక్కడ లేఅవుట్ జరిగింది. 1989లో ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో ఇదంతా నా రికార్డు మీరు వినండి. 1989లో లేఅవుట్ అయింది. ఆ లేఅవుట్ కూడా గ్రామ పంచాయతీ ముద్రతోటి డాక్యుమెంట్ ఉన్నది. ఆ లేఅవుట్లో 10% ఆఫ్ ల్యాండ్ ఇడిచిపెట్టాలి. స్కూల్స్కి కానీ టెంపుల్స్కి కానీ లేకుంటే కమ్యూనిటీ పర్పస్లో 10% ల్యాండ్ ఇచ్చిపెట్టాలనే ఒక రూల్ ఉంది. దానికి అనుగుణంగా ఆ రోజు ఇక్కడ 10% ఆఫ్ ల్యాండ్ ఇచ్చిపెట్టడం జరిగింది. ఆ 10% ఆఫ్ ల్యాండ్లో భాగంగా ఇక్కడ ఉన్న కాలనీ వాసులందరూ గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకమ్మ పండుగ ఆడతారు, లేకుంటే బోనాల పండుగ చేస్తారు, జంబి చెట్టు చేసుకొని ఇక్కడ ఈ కమ్యూనిటీ పర్పస్ ఆంజనేయ స్వామి అన్ని ఏ వినాయక చవితి కానీ అన్ని పూజలు ఇక్కడ చేసుకుంటారు. 20 సంవత్సరాలు పూజలు చేసుకుంటారు. మానేరు డ్యాంలో నీళ్లు లేవు అంటూ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారని సుడా చైర్మన్ కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నీటి సమస్య ఉందంటూ ఎల్ఎండీలో ఆయన ఆటలు ఆడడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి మానేరు డ్యాంని పరిశీలించారు. గత బీఆర్ఎస్ హయాంలో 15 టీఎంసీల నీరు తగ్గలేదంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మరో నెల రోజులకి సరిపడా నీరు మానేరు నదిలో ఉందని స్పష్టం చేశారు. లేకుంటే ముక్కు నేలకు రాస్తాను అన్నారు. నిరూపించకపోతే ఎమ్మెల్యే గంగుల తన పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. వర్షాలు కురవకపోతే మిడ్ మానేరులో 4 టీఎంసీలు అదనంగా ఉన్నాయని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కమిషన్ల కకృతితో కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేశారని తెలిపారు. ఈ ప్రాజెక్టు మరమ్మతులు చేయాలంటూ సలహాలిస్తున్నారని, అదేమైనా ప్యాచ్ వర్కా అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్రా రాజశేఖర్, కార్పొరేటర్ పర్వతాల మల్లేశం, గోపు మల్లారెడ్డి, లయాగ్, చెర్ల పద్మ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అబద్దాల పునాదుల మీద పుట్టినటువంటి ఆనాటి టీఆర్ఎస్, ఈనాటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈరోజు స్థానిక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు అబద్ధాల పునాదుల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే మళ్ళీ అబద్ధాలు మరి ఈరోజు ప్రజలకు తెలియజేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఈరోజు ఆటలు ఆడుకుంటూ ఇలా మళ్ళీ డ్రామా కంపెనీ నడిపించినారు. మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, మీ గడీల అబద్ధాలను ఇక బంద్ చేసుకోకపోతే మిమ్మల్ని ఆఖరికి ప్రజలు తరిమి కొట్టే రోజు వస్తుందని చెప్తా ఉన్నాం. మరి 2022 కావచ్చు, 2021 కావచ్చు,
3 కావచ్చు. ఎవరు అధికారం ఉన్నారా? ఇదే గంగుల కమలాకర్ మంత్రిగా, స్థానిక శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉన్నాడు. గంగుల కమలాకర్ అన్న, నువ్వు ఎన్ని రోజులు ఇట్లా మోసాలు చేసుకుంటూ ప్రజలను మొబ్బే పెట్టుకుంటూ పబ్బం గడుపుతా అంటే ఇది నడవదు, ఆ రోజులు పోయినాయని చెప్తా ఉన్నాం. మేము అధికారిక రికార్డు నీకు చూపిస్తా ఉన్నాం స్పష్టంగా మీడియా ముందు. 2023 జూన్ 30 తారీఖు అంటే ఇవాళ 27 తారీఖు, ఇంకా 3 రోజుల తర్వాత కూడా 7.333 7 టీఎంసీల అధికారిక రికార్డు చెప్తా ఉన్నా. అంటే 2023 ఇదే నెల 30 తారీఖు నాడు 7 టీఎంసీలు మాత్రమే దీంట్లో ఉంది. మున్నూరు కాపు రాష్ట్ర యువజన నేత బీఆర్ఎస్ నాయకుడు సత్యనేని శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల శ్రీనివాస్ కు బర్త్డే విషెస్ తెలియజేస్తూ సాల్వాతో సన్మానించారు. ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరింత ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్రావు, నాయకులు మిర్దడ్డి నవీన్, శ్రీనివాస్, మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి. This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.